విద్యార్థులందరికీ స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ బిఏ సోషాలజీ 2వ సంవత్సరం 3వ సెమిస్టర్లోని అంశాలని మనం చర్చించుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు సబ్జెక్టు మనకు సంక్షేమ పథకాలు. సంక్షేమ పథకాల్లో రాష్ట్ర స్థాయిలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అందులో ముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాల గురించి మనం చర్చిద్దాం. అంటే ఎవరైతే డిజేబుల్డ్ అంటామో, అంటే అంగవైకల్యం కలిగిన వారు, లేకుంటే పీపుల్ విత్ డిజేబిలిటీస్ అంటాము, పీడబ్ల్యూడీస్ అంటాము, లేకుంటే ఛాలెంజ్డ్ పీపుల్ అంటాము. ఇలా ఎవరైతే దివ్యాంగులు అంటాం, వీరందరికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఈరోజు చర్చిస్తాం. మనకి నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది. ఈ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో పనిచేస్తుంది. అంటే జాతీయ స్థాయిలో ఎవరైతే ఈ ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉన్నారో వీరి యొక్క విద్యకు సంబంధించి కానీ, లేకపోతే వీరి యొక్క ఆర్థిక అభివృద్ధికి సంబంధించి కానీ ఈ నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కోఆపరేషన్ రుణాలు ఇవ్వటం జరుగుతుంది. అయితే రాష్ట్ర స్థాయిలో, ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో మనకు తెలంగాణ వికలాంగుల కోఆపరేషన్, రాష్ట్ర స్థాయిలో మనకు తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ అనేది పనిచేస్తుంది. అంటే ఇదొక స్టేట్ ఛానలైజింగ్ ఏజెన్సీ. అంటే కేంద్రంలో గనక మనకి ఎన్హెచ్ఎఫ్డిసి పనిచేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఎప్పటికప్పుడు నిర్ణయించిన విధంగా టీవీసీసీ అంటే తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ ఎన్హెచ్ఎఫ్డిసి మార్గదర్శకాలతో పనిచేయటం జరుగుతూ ఉంటుంది. లేకుంటే ఎన్హెచ్ఎఫ్డిసి ఏదైతే విధి విధానాలను రూపొందిస్తుందో దాన్ని అమలు చేయడానికి మనకిక్కడ తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ అమలు చేస్తుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ముఖ్యంగా ఎటువంటి కార్యక్రమాలు చేస్తుంది ఈ రాష్ట్ర స్థాయిలో? ఈ తెలంగాణ వికలాంగుల కోఆపరేటివ్ కార్పొరేషన్ ఆదాయ ఉత్పత్తి కార్యకలాపాలు, అంటే క్షేత్రస్థాయిలో ఏదైనా ఆదాయం కలిగించడానికి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి నుంచి మెరుగ్గా ఆదాయాన్ని సంపాదించుకోవడానికి చేయడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. అంతేకాకుండా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఈ దివ్యాంగులకు రుణం, అంటే వారి విద్య కోసం కానీ, అంటే లోన్ ఫర్ దేర్ ఎడ్యుకేషన్ కానీ, లేకుంటే వారికి శిక్షణ ఇప్పించడానికి రుణం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా నైపుణ్యం, అంటే వారికి ఉన్నటువంటి స్కిల్స్, అంటే ఏదైనా ఇండస్ట్రీస్లో పనిచేయడానికి, లేకుంటే ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకోవడానికి వారికి నైపుణ్యం అవసరం ఉంటే కనుక తప్పకుండా ఆర్థిక సహాయాన్ని మనం ఇక్కడ టీవీసీసీ అందిస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలి. మరొకటి ఏమిటంటే సూక్ష్మ రుణ పథకం అని ఉంది. అంటే మైక్రో లెవెల్ లోన్ స్కీమ్ అనమాట. ఈ సూక్ష్మ రుణ పథకం కింద కూడా ఎవరైతే ఇండివిజువల్స్ ఉన్నారో వారికి లోన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఏంటంటే మానసిక ఎదుగుదల లేని తల్లిదండ్రుల సంఘానికి, అంటే ఎవరైతే మానసికంగా ఇబ్బంది పడుతున్నారో వారి యొక్క తల్లిదండ్రులకు కూడా రుణాలు ఇవ్వటం అనేది చేయటం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే యువ దివ్యాంగుల వృత్తి పథకం. అంటే ఎవరైతే యువకులు ఉన్నారో వారు స్టార్టప్స్ పెట్టుకోవడానికి కానీ, లేకపోతే వారు సొంతంగా ఏదైనా ఎంటర్ప్రీనియర్ చేస్తా అంటే కనుక తప్పకుండా ఆ పథకం ద్వారా కూడా వారికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. దివ్యాంగులు ఉన్న ప్రాంతంలో పనిచేసే ఎన్జిఓస్కు రుణాలు ఇస్తారు, అంటే వారికి గ్రాంట్ ఇస్తారు. అంటే ఈ ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారిని మొబిలైజ్ చేయటం, వారికి ట్రైనింగ్లు ఇవ్వటం, లేకుంటే వారిని ప్రభుత్వ కార్యక్రమాలకు లింకేజ్ చేయటం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ఎన్జిఓస్ చేస్తూ ఉంటారు. అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ చేస్తారు. వారందరికీ కూడా వీరు అంటే ఈ టీవీసీసీ ద్వారా లోన్స్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుందనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరొక కార్యక్రమం ఏమిటంటే ఎన్హెచ్ఎఫ్డిసి అంటే నేషనల్ హ్యాండిక్యాప్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీతో కొలాబరేట్ అవ్వటం జరుగుతూ ఉంది. అంటే జాతీయ స్థాయిలో
వీరు కలిసి పనిచేయటం జరుగుతుంది. అంటే మనకు కార్పొరేట్ సంస్థలు కేవలం లాభదాయకంగా పనులే కాకుండా సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలని 2013 సంవత్సరంలో మనకు సిఎస్ఆర్ చట్టం రావటం జరిగింది. ఈ సిఎస్ఆర్ చట్టాన్ని వినియోగించుకోవడానికి క్షేత్రస్థాయిలో, ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో మనకు ఈ సిఎస్ఆర్ తోటి కూడా టైఅప్ అయిపోయి వికలాంగులకు వారికి కావాల్సినటువంటి పరికరాలు కావని, లేకపోతే వారు ఏదైనా వృత్తి చేస్తారో దానికి సంబంధించినటువంటి పనిముట్లు కానీ, శిక్షణా కార్యక్రమాలు కానీ కొన్ని ప్రాంతాల్లో, అంటే కొన్ని పాకెట్లో ఈ సిఎస్ఆర్ తోటి కూడా కొలాబరేట్ అయ్యి కార్యక్రమాలను చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక మరొకటి ఏమిటంటే పరికరాలు, ఉపకరణాలు దివ్యాంగులకు అందుబాటులో తీయడానికి మనకు అసిస్టెన్స్ టు డిజేబుల్డ్ పర్సన్స్ ఫర్ పర్చేసింగ్ అనే ఒక పథకం ఉంది. దీన్నే మనం ఏడిఐపి పథకం అని అంటాం. ఈ ఏడిఐపి పథకం క్రింద వారికి కావాల్సినటువంటి పరికరాలు, అంటే వారికి వినికిడి పరికరాలు కానీ, లేకుంటే చేతికి కానీ, లేకుంటే కాళ్ళకు కానీ, లేకుంటే ట్రై సైకిల్స్, ముఖ్యంగా త్రిచక్ర వాహనాలు కానీ, ఇలాంటి పరికరాలు ఏవైనా అవసరం ఉన్నట్లయితే కనుక అసిస్టెన్స్ టు డిజేబుల్డ్ పర్సన్స్ ఫర్ పర్చేసింగ్ అనే పథకం కింద వారికి ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్హెచ్ఎఫ్డిసి ద్వారా, అదేవిధంగా సిఎస్ఆర్ ద్వారా, అంతేకాకుండా మిగతా ట్రస్ట్ ఎన్జిఓస్ ద్వారా కొలాబరేట్ అయ్యి అనేక సంక్షేమ కార్యక్రమాలు వికలాంగులకు ఇవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా విద్యకు సంబంధించినంత వరకు వారికి 10th వరకు కానీ, లేకపోతే పోస్ట్ మెట్రిక్ కానీ స్కాలర్షిప్స్ అందటం జరుగుతూ ఉంది. అంతేకాకుండా వారికి ఉన్నత విద్యను సాధించడానికి, లేకుంటే అభ్యసించడానికి కూడా ఎన్హెచ్ఎఫ్డిసి ద్వారా రుణాలు దొరుకుతున్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా వారు స్వయంగా జీవనోపాధి సాధించాలన్నా, లేకుంటే స్టార్టప్స్ పెట్టాలన్నా, లేకపోతే ఒక ఎంటర్ప్రీనర్గా ఎదగాలన్నా శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడానికి ఈ ప్లాట్ఫాము వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని మనం తెలుసుకోవాలి. అంతేకాకుండా వారు స్వయంగా జీవనోపాధి సాగించడానికి ఈ కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి ఎన్హెచ్ఎఫ్డిసి, రాష్ట్రంలో ఉన్నటువంటి టీవీసీసీ ఉపయోగపడుతుందని తెలుసుకోవాలి. అదేవిధంగా వారికి అందరికీ కూడాను కావలసినటువంటి పరికరాలను రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షించుకుంటూ ఆ పరికరాలన్నీ అందించడం జరుగుతూ ఉంది. లోన్ల విషయంలో కూడా వారికి ఏమాత్రం తీసిపోకుండా వారికి అన్నీ, అంటే వారికి లభ్యమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి లోన్లను అందించడం, తద్వారా వారు వైకల్యం ఉన్నదనే విషయాన్ని కూడా మర్చిపోయి ఆన్ పార్ విత్ అదర్ పీపుల్, అంటే అందరితో సరిసమానంగా విద్యను అభ్యసించటం అండ్ అందరితో సమానంగా వృత్తిని స్వీకరించటం, అందరితో సమానంగా జీవనోపాధులను తీసుకోవటం, అందరితో సమానంగా వారు ఆర్థికంగా సుస్థిరతను సంపాదించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ అనేక శిక్షణా కార్యక్రమాలు, లేకుంటే అనేక ఆర్థిక కార్యక్రమాలను ఏర్పాటు చేయటం జరుగుతుంది. కాబట్టి వికలాంగులు, లేకుంటే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఇప్పటికే దివ్యాంగులందరూ కూడా గ్రామ స్థాయిలో, పట్టణ స్థాయిలో దివ్యాంగులందరూ కూడా తమ పేర్లను నమోదు చేసుకొని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవటం జరుగుతూ ఉంది. ఈ పాఠ్యాంశం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.